నెత్తళ్ళ పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెత్తళ్ళు, సాంబార్ ఆనియన్స్, టమాటా ముక్కలు, కరివేపాకు, మెంతులు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, చింతపండు గుజ్జు, నూనె, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొత్తిమీర. నెత్తళ్ళ పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో సాంబార్ ఆనియన్స్ అన్నిటిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు, కొద్దిగా పసుపు, కొంచెం కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, సరిపడినంత ఉప్పు వేసి బాగా మగ్గించుకొని వాటిని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అదే బాండీలో మరికొద్దిగా నూనె వేసి కొంచెం వేడెక్కిన వెంటనే మెంతులు వేయాలి. తర్వాత కరివేపాకు వేసి ఫ్రై అయిన వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై చేయాలి. అవి వేగిన తర్వాత మనం నెత్తళ్ళను వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఆ తర్వాత చింతపండు రసం పోసుకోవాలి. తర్వాత సరిపడినన్ని నీళ్లు పోసి మూత పెట్టి నెత్తళ్ళు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అవి బాగా ఉడికిని అనుకున్న తర్వాత మూత తీసి వేయించి తయారు చేసుకున్న మసాలాని వేసుకోవాలి. అది కొద్దిసేపు ఉడికిన తర్వాత కూరకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన తమిళనాడు స్పెషల్ నెత్తళ్ళ పులుసు రెడీ.